ఈరోజు కథ బేతాళ కథలలోని రాక్షస భీతి రాజనీతి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు మరి శవంలోని బేతాళుడు, రాజా అనరాదు కానీ నువ్వు పడుతున్న ఈ శ్రమ అంతా రాజధర్మానికి అనుగుణంగా ఉన్నట్టు నాకు తోచడం లేదు. నీకేమనిపిస్తుంది? నీలాగే నిరంకుశ మహారాజు కూడా రాజనీతికి విరుద్ధమైన పని చేశాడు. ఆ కథ నీకు తెలుసా? అతని కథ నేను చెబుతాను, విను. శ్రమ తెలియకుండా విన్నావంటే నీ అలసట కూడా తెలియదు అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకప్పుడు నింకుజ దేశాన్ని నిరంకుశుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్న అరణ్యాలలోకి ఒక రాక్షసుడు వచ్చినట్లు వార్తలు పుట్టాయి. చాలామంది అరణ్యవాసులు ఆ రాక్షసుడికి భయపడి అరణ్యంలో తమ నివాసాలన్నిటినీ విడిచిపెట్టి పారిపోయి వచ్చి రాజుతో ఆ మాట చెప్పారు. కలియుగం వచ్చిన ఇన్ని వేల సంవత్సరాలకు ప్రపంచంలో ఇంకా రాక్షసులు ఉన్నారంటే రాజుకు నమ్మబుద్ధి కాలేదు. అయినా కూడా ఆయన ఆటవికులను ప్రశ్నించి ఆ రాక్షసుడు వాళ్లకు ఎలాంటి హాని చెయ్యలేదని, వాళ్ళు పారిపోయి రావడానికి భయం తప్ప మరొక కారణం ఏమీ లేదని తెలుసుకున్నాడు. వాడు రాక్షసుడని మీకెలా తెలిసింది? చెట్టంతా ఎత్తు ఉన్నాడా అని రాజు అడిగాడు. ఆటవికులు సందేహిస్తూ, మహారాజా, వాడు చెట్టంత ఎత్తు లేకపోతేనేం బాగా అడవి దున్నలాగా ఉన్నాడు. రాక్షసుడని ఎందుకు అనుకుంటున్నారు అని రాజు మళ్ళీ వాళ్ళని అడిగాడు. మహారాజా, మేం కళ్ళారా చూసాం. వాడొక చెట్టు కింద కూర్చొని ఏవో కాయలు దుంపలు తింటుంటే పక్కనున్న పొదలో మంచి ఒక పెద్ద పులి వాడి మీదికి దూకింది. వాడు దాన్ని వెనుక కాళ్ళతో పట్టుకుని చెట్టుకేసి డబా డబా కొట్టి చంపాడు. రాక్షసుడు కాకపోతే అలా చెయ్యగలడా మహారాజా? వాడి దగ్గర బాణాలు కానీ బరిసెలు కానీ ఏమీ లేవు. అయినా వాడు లేళ్లను దుప్పులను పట్టి చంపేసి కాల్చుకు తింటున్నాడు. అది మా వాళ్ళు కళ్ళారా చూశారు అన్నారు ఆటవికులు. రాజు కాసేపు ఆలోచించి, ఆ రాక్షసుడి సంగతి నేను చూస్తాను. మీరు అకారణంగా భయపడుతున్నారేమో. వాడు మీకు అపకారం చేసినప్పుడు నాకు చెప్పండి. నేను వాడి భయం మీకు లేకుండా చేస్తాను. మీకు వాడంటే భయం అయితే కొంతకాలం నగర శివార్లలో ఉండండి. మీకు కావలసిన సదుపాయాలు నేను ఇస్తాను అన్నాడు మహారాజు. ఆటవికులు అనుమానంగా ఒకరి ముఖాలొకరు చూసుకొని ఏదో కొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళగానే మంత్రి ఎంతో ఆందోళనతో, అదేంటి మహారాజా, మీరు ఆ రాక్షసుణ్ణి చంపించే ఆలోచనలో లేరా అన్నాడు. లేను. ఏం అన్నాడు రాజు. పులులను ఉత్త చేతులతో చంపగలవాడు మామూలు మనుషులకు హాని చేయడా? వాణ్ణి ఉపేక్షించటం భావ్యమా అన్నాడు మంత్రి. క్రూర మృగాలను కూడా వాటి వల్ల ప్రజలకు హాని కలిగితేనే కానీ వేటాడడం కదా. ఆ రాక్షసుణ్ణి ఉత్త పుణ్యానికి ఎందుకు వేటాడటం అన్నాడు రాజు నిరంకుశుడు. మహారాజా, మీ ఆలోచన నాకేమీ అంతుపట్టడం లేదు. వాడు మృగాలకే క్రూరుడు, రాక్షసుడు. ఆ జాతి మానవ జాతికి చాలా శత్రుజాతి. వాణ్ణి సంహరించటం కర్తవ్యం అన్న దాని గురించి ఆక్షేపణ దేనికి అన్నాడు మంత్రి. రాజు మరికొంచెం సేపు ఆలోచించి, అదే మీ అభిప్రాయం అయితే ఆ రాక్షసుని చంపే ప్రయత్నం మీరు చేయండి అన్నాడు. మంత్రికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆయన వెంటనే ఉపసేనా నాయకుడిని ఒకరిని పిలిపించి, నువ్వు కొందరు సాయుధులను వెంట పెట్టుకుని అరణ్యానికి వెళ్ళి అరణ్యమంతా గాలించి రాక్షసుడు ఎక్కడున్నాడో తెలుసుకొని వాడిని చంపి వాడి శవాన్ని పట్టుకురా అని ఉత్తర్వులు జారీ చేశాడు. ఆ ఉపసేన నాయకుడికి భయం అంటే ఏంటో తెలియదు. యుద్ధరంగంలో శత్రుపక్ష వాళ్ల ఏనుగులను ఎదిరించి చంపినవాడు. అతను 20 మంది సాయుధ భటులతో అరణ్యంలోకి వెళ్ళాడు. కొంతసేపటికి వాళ్ళకి రాక్షసుడి జాడ తెలిసింది. ఒక పెద్ద పులి చేసే ఆర్తనాదాలు వాళ్లకు వినిపించాయి. వాళ్ళు అడ్డుగా వెళ్ళేసరికి రాక్షసుడు ఒక పులిని వెళ్ళకిలా పడవేసి దాని వెనుక కాళ్ళు పట్టుకుని పొట్ట మీద కంఠం మీద కాళ్ళు పెట్టి తొక్కుతున్నాడు. రాజభటులు చూస్తుండగానే పులి నెత్తురు కక్కి చచ్చిపోయింది. రాక్షసుడు తల ఎత్తి చూసేసరికి సైనిక వీరుడి వెంట వచ్చిన భటులు చావు కేకలు పెడుతూ పారిపోయారు. సైనిక వీరుడు మాత్రం కత్తి దూసి రాక్షసుడితో పోరాటానికి సిద్ధమయ్యి నిలబడ్డాడు. రాక్షసుడు చాలా పొడుగైన మనిషి కన్నా
మరొక జానుడు ఎత్తుంటాడు. కానీ వాడి శరీర దారుణ్యం వర్ణనాతీతం. వాడు పులి మీది నుంచి దిగి పులి శవాన్ని ఒక్క చేత్తో ఎత్తి పొదల మీదికి దూరంగా విసిరేశాడు. చేతులు దులుపుకుంటూ వీరుడికేసి వచ్చి, ఏం వచ్చావు అని మనిషి భాషలో అడిగాడు. వీరుడికి ఆశ్చర్యమైంది. వాడు మనిషి అయితే వాడిని చంపటం అసంభవం ఏమీ కాదనుకొని, నిన్ను చంపడానికి వచ్చాను రాజాజ్ఞ అన్నాడు. కాదు, చావడానికి వచ్చావు అంటూ రాక్షసుడు వీరుడి కత్తి చేతి మీద కొట్టి కింద పడిన కత్తిని కాలితో తొక్కి విరిచి వెళ్ళు అన్నాడు. మంత్రి పంపిన వీరుడు తిరిగి వెళ్ళి మంత్రితో జరిగిందంతా చెప్పాడు. మంత్రి రాజుకు అంతా వివరించి, ఇప్పుడేం చేద్దాం అని అడిగాడు. ఏం చెయ్యనవసరం లేదు, మీరు మీ పని చూసుకోండి అన్నాడు రాజు. ఇక రాక్షసుడి విషయం తన వద్ద ఎత్తవద్దని సూచిస్తూ బేతాళుడి కథ చెప్పి, రాజా, రాక్షసుడి గురించి రణంకుశర మహారాజు మొదటి నుంచి ఉదాసీనంగా ఉండడానికి కారణం ఏంటి? రాక్షసులతో పేచీ పెట్టడం ప్రమాదమనా? రాక్షస జాతి మానవ జాతికి శత్రువు కదా. ఆరంభంలో ఆయన ఆటవికుల మాటలు నమ్మకపోయి ఉండవచ్చు. కానీ తన భటులు స్వయంగా రాక్షసుణ్ణి, వాడి శక్తిని కళ్ళారా చూసినప్పుడు రాజు తన సేనలన్నిటినీ ఉపయోగించైనా వాణ్ణి చంపవద్దా? నిరంకుశుడు అలా ఎందుకు చేయలేదు? ఈ సందేహానికి సమాధానం తెలిసినా కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు వైఖరి సరి అయినదే. రాక్షసులు కూడా మానవులలో ఒక జాతి వాళ్లే. రాజ్యాంగంలో అనేక జాతులకు స్థానం ఉంది. ఒక జాతి వాళ్ళను కానీ ఒక కులం వాళ్ళను కానీ ఏ తప్పు చెయ్యకుండా దండించడం రాజనీతి కాదు. పురాణ కాలంలో కూడా మానవ జాతికి హాని చేసిన రాక్షసులనే విష్ణువు మానవ రూపంలో చంపాడని వింటూ ఉంటాం. నేరాలు చేసిన వ్యక్తుల్ని దండించడం రాజనీతి. ఆ రాక్షసుడు కూడా ఒక వ్యక్తే. వాడు తనను చంపుతానని వచ్చిన వీరుణ్ణే ప్రాణాలతో వదిలాడు. అలాంటప్పుడు వాడు మామూలు మనుషులకు ఎందుకు ప్రమాదం కలిగిస్తాడు? నికుంజ దేశపు మంత్రి ప్రకటించిన జాతి ద్వేషం రాజనీతికి విరుద్ధమైనది అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.